హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే కొన్ని బిగ్ బాస్ అప్డేట్స్ చెప్పుకుందాం. నిన్న జరిగిన గుడ్ టాస్క్కి అందరూ సంజన గారు వెళ్ళిపోవాలి అని అందరూ అనుకున్నారు. సో బిగ్ బాస్ అంటేనే ఊహించింది, ఊహకు అందనిది కదా. సో ఈరోజు అయితే ఆమెను టాస్క్ పరంగా అంటే కెప్టెన్సీ అంతా ఆమె చేతిలో పెట్టారా అంతగా అట్లాగా అయిపోయిందనమాట. గొడవలు పడిన వాళ్ళే మళ్ళీ నవ్వుకుంటారు. బిగ్ బాస్ అంటేనే అది. కానీ వెయిట్ చేయాలి. ఏదైనా ఒక 2-3 డేస్ ఎవరైనా ఇంకా కావాలి, అర్థం కావాలంటే 2-3 వీక్స్ అట్లా మనం చూస్తూ ఉండాలన్నమాట. ప్రాపర్గా అర్థం కావాలి అంటే మనకు ఇంకా ఇంకా చూడాలి, తెలియాలి, ఇంకా వేరియేషన్స్ అన్నీ బయటకు వస్తాయి. సో తెలుస్తుంది ఇంకా మనకేంటి అనేది. సో ఇప్పుడైతే ఏ సంజన గారైతే శ్రీజను సైకో అన్నారు, అట్లా బ్లూ డ్రెస్ అది ఇది అని చెప్పారు. అట్లాగే శ్రీజ అయితే తనతో ఈరోజు ఆటలాడడానికి అంటే టాస్క్ మొత్తం తిరుగుతుంటుంది అనమాట. సంజన గారి చుట్టూ తిరగడం అనమాట. ఇందులో అయితే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటుంది. అంటే ఒకరి కోసం ఒకరు ఆడాల్సి వస్తుంది. సో అట్లాగా ఈరోజు బాగానే మనీష్కి ప్రియకి కొంచెం అట్లాగా ఫైట్ అయితే అవుతుంది. ఫైట్ అంటే అదే మాటల ద్వారా అట్లాగా అనమాట. సో ప్రియ వస్తే ప్రియను కూడా మొన్న కూడా అట్లా చేశారు. ప్రియ విషయానికి వస్తే కేక్ దగ్గర అట్లాగా అంటే కొంచెం గోరంతతో పైన కొండంత అనే వరకు ఆమె తీసుకొస్తున్నారు. సో అదైతే ఆమె చెక్ చేసుకోవాలి. అందరం అన్నిట్లో కరెక్ట్ ఉండాలని లేదు, కానీ ఒక షోలో ఉన్నప్పుడు చిన్నవి దాన్ని పెద్దలాగా చూడడము అట్లా అయితే కుదరదు. సో ప్రియా గారు అయితే కొన్ని అయితే చేంజ్ చేసుకుంటే మంచిది. ఇంకపోతే మనీష్ గారు కూడా నేను తెలివి ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్, తెలివి అంటాం. మన తెలివి మనకు ఒక చోట ఇది అవుతూ ఉంటుంది. మన తెలివి అవతల వాళ్ళకి బాధ పెట్టేంత వరకు మనము మంచిగా ఉండాలి అని అనుకుంటాను నేనైతే. నిన్న రాములు గారిని కూడా ఆయన అంటారనమాట, నువ్వంటే నాకు నమ్మకం లేదు, నీ మాట నేను నమ్మను అట్లాగా అంటే హార్ష్గా అంటారు. అట్లా అనకూడదు. మనం చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది మెల్లగా చెప్పుకున్నా కూడా సరిపోతుంది. నాకైతే మనీష్ గారు అట్లా అనడం నాకైతే ఎందుకు అట్లా అనిపించింది. మనం చెప్పే విధానం అయితే మంచిగా అయితే చెప్పాలి, వాళ్ళు బాధపడకుండా చెప్తే బాగుంటుంది అనిపించింది. అది అంటే హార్ష్గా చెప్పకుండా నేను ముందే అడిగాను కదా గుడ్డు ఏమైంది అని, అప్పుడు చెప్పొచ్చు కదా, మూడు థర్డ్ అటెంప్ట్లో చెప్పావు అని చాలాసేపు ఆయన ఇచ్చేశారు అతనికి. అతను కూడా బయట అయినా ఎవరైనా అండి, బయట లోపల అని కాదు, ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఆ వ్యక్తిత్వం అనేది దెబ్బతినకుండా చూసుకోవాలి. అది అవతల వాడు అట్లా మాట్లాడితే అతని దానికే ఉంటుంది, మీకే ఉంటుంది. సో మనం ఏంటనేది బిగ్ బాస్, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము, గేమ్సా, ఫైటింగా, స్ట్రైట్ ఫార్వర్డు మాస్క్ ఉండదు, ఇదంతా కాదండి. మన వ్యక్తిత్వం, మన బిహేవియర్, ఆటలాడే కప్పు గెలుచుకున్నాము అంటే అట్లా కూడా కాదు. ఇంతకుముందు సీజన్స్ కూడా మనం చూసాము. ఆట ఆడిన వాళ్ళకి కప్పు వస్తుందని కూడా అన్నీ చూస్తారు. ముందు మంచి వ్యక్తిత్వం అనేది చూస్తారండి. మంచిగా ఉన్నారా లేదా, మంచి వాళ్ళు అని అనేది చూస్తారు. వాళ్ళు ఆడకపోయిన వాళ్ళు గెలిపిస్తారు మంచిగా ఉంటే. అది నేను అనేది అది. మనం ఎంత తెలివితేటలే వేసుకున్నా, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఒక్కోసారి ఫార్వర్డ్గా మాట్లాడినప్పుడు మన మాటలు పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపించవచ్చు. సో అట్లాగా మనీష్ గారు కొంచెం చేంజ్ చేసుకోవాలి. అట్లా ఉంది. ఇంకపోతే సంజన గారు అయితే మీరు కొట్టుకొని మీ ఎగ్ అయితే తినేసేసి మీరు కొట్టుకోండి, నేనే కూర్చొని ఎంటర్టైన్మెంట్ చేస్తా అని చాలా సింపుల్గా కూర్చుంటారండి. వాళ్ళందరూ ఫైటింగ్ చేస్తూ ఉంటారు. సో గుడ్డు కొట్టేశారు, తిన్నారు, అయిపోయింది. కానీ అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ప్రియ గారు గుడ్డు లేదు అని స్టార్ట్ అవుతుందో చెప్పాలి కదండి, చెప్పాలి. యాక్చువల్గా అయితే ఎవరు, భరణి గారు అండ్ తనుజ గారు వాళ్ళు అప్పుడే చెప్పాలి. వాళ్ళు తప్పు అప్పుడే ఉంది. ఆమె చెప్పొద్దన్నారు, వాళ్ళు చెప్పలేదేమో, కానీ చెప్పేయాల్సింది.
ఇట్లా తను వచ్చారు, తను ఏదో తీసుకెళ్ళిపోయారు, ఇట్లా మాకు చెప్పొద్దని చెప్పారు. అక్కడే అక్కడ ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు, సీసీ కెమెరాలకే తెలుసు. సో ఇట్లా జరిగింది, తను వచ్చారు ఏదో తీసుకెళ్ళిపోయారు అది అని అప్పుడే చెప్పుంటే అంత స్లాగ్గా అయ్యేది కూడా కాదు. నాకు అనిపించింది, ముందే చెప్పాలి కదా. అంత ఫైటింగ్ అయిన తర్వాత సంజనా గారు వచ్చి నేను తినడం వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూశారు అని అంత దూరం వెళ్ళకపోతే, ఆమె తిని తర్వాత చెప్పలేదు, తర్వాత తిన్నాని కొద్దిసేపు అంటారు, తినలేదని కొంచెం సేపు అంటారు. ఓకే, ఏదైతే అయింది, తిన్నారని చెప్పారు, సారీ చెప్పారు, అంతా బాగానే ఉంది. అదేదో ఆమె ముందే చెప్పినట్టుంటే ఇంత పెద్ద గొడవ అయితే కాదు కదా. మళ్ళీ భరణికి హరీష్ గారికి మళ్ళీ అట్లా ఇదంతా అయ్యేది కాదు కదా. భరణి గారు కూడా అట్లా అంటే ఆయన మీద తెలియకుండా ముందు ఆల్రెడీ మీరు ఇట్లా జరిగిందని తెలుసు, ఒకసారి జరిగిందని తెలుసు కూడా, ఇట్లా ఆమె వచ్చి ఏదో తీసుకెళ్లారు అని చెప్తున్నారు, తెలుసు కూడా ఆ విషయం దాచి ఇంత పెద్ద ఫైట్ అయ్యేంత వరకు తీసుకొచ్చారనమాట. సో భరణి గారిది కూడా మిస్టేక్ ఇందులో ఉంది, ముందు చెప్పకపోవడం. తనుజది కూడా అంతే ఉంది, చెప్పాలి, ఏదైతే చూసిందో అదైతే చెప్పాలి. అడక్కముందు చెప్పుంటే బాగుండేది. వీళ్ళు అడగలేదు, ఆ సంజన గారు చెప్పేంత వరకు వాళ్ళు చెప్పలేదంటే అది అంతమంది అడుగుతుంటే చెప్పాలి కదండి. అదొకటి. సో మనకి ఏదైతే ఒకవేళ టాస్క్ పరంగా ఇట్లా దొంగతనంగా తినాల్సి వచ్చిందన్నా కూడా ఎవరంతగా పట్టించుకునే వాళ్ళు కాదేమో, టాస్క్లో భాగంగా అనుకొని అట్లా కూడా కాదు. మొన్న కూడా ఆమె అట్లాగే చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆమె వీళ్ళ గొడవలు అవుతుంది, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. బిగ్ బాస్ అంటేనే అది. ఇప్పుడు ఇద్దరు పడని వాళ్ళు తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తారు, అదే వేరొక గేమ్లో వాళ్ళిద్దరూ కలిసి ఆడినట్టు చేస్తారు. అప్పుడు వాళ్ళ గ్రాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. ఇది ఏదైతే ఈ సంజన గారి మీద 2-3 డేస్ నుంచి ఏదైతే జరుగుతుందో ఆ గ్రాఫ్ మొత్తాన్ని మార్చడానికి, ఆమె మీద ఓటింగ్స్ పడ్డానుకో సంథింగ్ ఏదో వాళ్ళ సైడ్ అటు సైడ్ ఓటింగ్స్ పడటానికి ఏదో సంథింగ్ అయితే అయి ఉండొచ్చు. అదే ఉంటుంది, ఇంకేముండదు. వాళ్ళ గ్రాఫ్ అయితే మార్చడానికి. సో గ్రాఫ్ చేంజ్ అవ్వచ్చు. మనం 2 డేస్లో ఇట్లా మంచిగా చూపిస్తే వాళ్ళది కూడా చేంజ్ అవ్వచ్చు. ఏదైనా జరగచ్చు, బిగ్ బాస్ కదా, మన చేతిలో ఉంది అనుకుంటాం. కానీ ఎప్పుడు మన చేతిలోకి వస్తుందో అంటే ఓటింగ్ ఎప్పుడు మన చేతిలో ఉందనుకుంటాం. ఎప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు చేంజ్ చేస్తారో మనకి తెలీదు, వాళ్ళకి తెలీదు. సో అట్లా అనమాట. చూడాలి మరి. ఈ వీక్ అయితే నాకేమనిపిస్తుంది, నేను స్టార్టింగ్ నుంచి చూశాను కాబట్టి సంజన గారు అని అనిపించింది. కానీ ఏమో తెలియట్లేదు, కొంతమంది అట్లా కూడా ఈముంటేనే కామెడీ ఉంటుంది, ఈముంటేనే ఫైటింగ్ ఉంటుంది అని అట్లా ఆ వైపు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో చూద్దాం. నేనైతే ఏమనుకుంటున్నానంటే సునీల్ గారు సుమన్ శెట్టి గారు ఏమన్నా చెప్పలేము. చెప్పలేమండి, ఎగ్జాక్ట్గా కూడా చెప్పలేము. ఇంకా ఈ రేపుతోటి కొంచెం ఇంకా క్లారిఫికేషన్ అనేది బాగా మంచిగా వస్తుంది. సో బిగ్ బాస్ అప్డేట్ నేను లైవ్లో ఎందుకు 2-3 టైమ్స్ పెట్టాను, కానీ నాకు స్ట్రైక్ వచ్చింది. అందుకని నేను లైవ్ అప్డేట్స్ అనేది పెట్టలేకపోతున్నాను. లేకపోతే నేను మొన్న ట్రై చేశాను. సో అందుకు నేను ఇట్లా రివ్యూగా చెప్పాల్సి వస్తుందన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ కొత్త వాళ్ళకి ఇట్లాగే హెల్ప్ చేయండి. కొత్త వాళ్ళకు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి చాలా అప్డేట్స్ నేను మీకు తీస్తూ ఉంటాను. బిగ్ బాస్ అప్డేట్స్ అంటే నేను ఫాలో అవుతున్నాను, మార్నింగ్ అదే పనిలో ఉన్నాను. సో నాకు తెలిసినంత వరకు ఇట్లాగా వీళ్ళు అది చేంజ్ చేసుకోవాలి, అది చేంజ్ చేసుకోవాలి అంటే మనమున్న అట్లాగే చేస్తాము, మనం చెప్పేంత వాళ్ళు కాదు. కానీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే మనం చెప్పాలి. దానికి ఒకరికి ఒకలా అనిపించవచ్చు, ఒకళ్ళకి ఇంకొకలా అనిపించవచ్చు. సో ఎవరికి ఏమనిపిస్తుంది, మీరు ఒకలా ఆలోచించవచ్చు, నేను ఒకలా ఆలోచించవచ్చు. సో వెయిట్ చేద్దాం. మనమంతా ఆలోచిస్తే బిగ్ బాస్ ఇంకోలాగా ఆలోచించవచ్చు. ఈరోజు హెల్మెట్ అవుతాం అనుకున్న వాళ్ళు రేపు సేఫ్ చేయొచ్చు. ఏదో ఒక దారి పెట్టి దానికి ఏదో ఒక చేసి. సో మనం అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఏమవుతుంది కూడా మనం గెస్ చేయలేమన్నట్టు అట్లాగా. సో అదండి.
అమ్మో! నిన్నైతే రచ్చ రంబోలా చేశారండి బాబు. 2 డేస్ ఆ గుడ్డు వాష్‌రూమ్ చుట్టూ తిరిగింది. 2, 3 డేస్ ఇదే జరిగింది. ఇప్పుడు ఇంకా ఈ రోజైనా టాస్క్‌లని కొంచెం ఆటలని కొంచెం ఫన్‌గా ఉంటుంది. ఇంకపోతే తనుజ గారండి. ఆమె ఇంకా శ్రీజ చెప్పిందైతే ఈజ్ రైట్. అంటే ఇంత కొంచెం వంట చేసేటప్పుడు కొంచెం మంచిగా మనం ఎంత ఎంత చేసినా కూడా అండి మనం చేసే విధానం ఒకటి చూస్తారు, మనం పెట్టే విధానం ఒకటి చూస్తారు. మనం పచ్చడి పెట్టినా అది తృప్తిగా పెడితే అది మనం తృప్తిగా పెట్టున్నప్పుడు అవతల వాళ్ళు అది తృప్తిగా ఫీల్ అవ్వాలి. అది ఆ ఫీలింగ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అది ఆమె ఇవ్వలేకపోతున్నారని తనుజ సైడ్ నుంచి అయితే నాకైతే అర్థమైంది. ఇంకా ఎవరు ఉన్నారు వాళ్ళందరూ టైం కానీ కొంచెం సెన్సిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు కదండి. తను ఎవరి పని వాళ్ళు కొంతమంది ఇంకా అది టైం పడుతుంది వాళ్ళకి, ఇంకా టాస్క్ రాలేదు ఇంకా. కాబట్టి ఇమాన్యుల్ అయితే చాలా కొంచెం ఆయనకు చేతనైన కాడికి ఆయన ఫన్ క్రియేట్ చేయడానికే చూస్తున్నారు. చాలా కామెడీగా ఉంటుంది. లైవ్ అయితే చూస్తున్నాను కదా ఆయన కొంచెం చాలా అక్కడ ఫన్ జనరేట్ అవుతుందంటే కొంచెం ఇమాన్యుల్ గారి ద్వారానే. అది కొంచెం ఆటలే కాదు మంచితనం కూడా చూడాలండి. అన్నీ చూసి గట్టిగా మాట్లాడితే మంచోళ్ళు, మెల్లగా మాట్లాడితే అట్లా ఏం కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరు గొప్ప కాదు, ఎవరు వాళ్ళు గొప్ప. బయట లోపల ఇదంతా కాదు. మంచితనం అనేది మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది, రక్షిస్తుంది. అది ఇంకా పోయే కొద్దీ తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు 1 వీకే కదా అవుతుంది, ఇంకా వెళ్ళే వరకు తెలుస్తుంది. గేమ్స్ పరంగా తెలుస్తుంది. ఇంకా చాలా ఉంది కదా చూడాల్సింది. అట్లాగా కానీ ఇప్పటికైతే ఇమ్మాన్యుల్ గారు అయితే చాలా కామెడీ సెన్స్లో అయితే బాగుంది అట్లాగా. కానీ ఒకటండి, సంజన గారు అంత గొడవలు అంతా అయిపోయినాక మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ ఇంకొంతమంది అయితే ఇట్లా నా వల్ల ఇట్లా జరిగింది అని ఇట్లాగా ఫీల్ అవుతారు. కానీ అట్లా కూడా ఉండాలండి. ఏదైనా మనకు ఆమె కావాలని చేశారో మరి ఎందుకు చేశారో అట్లాగా తెలియట్లేదు. కానీ గట్స్ అదైతే ఇమాన్యుల్ చెప్పింది అయితే రైట్. ఆమె ఏం స్కెచ్ చేసుకున్నారో, స్కెచ్ చేయకుండా అట్లా చేశారో తెలియదు. ఏం స్కెచ్ లేకుండానే ఆమె 2-3 డేస్ ఆమె మొత్తం ఆమె చుట్టూ తిరిగింది బిగ్ బాస్ మొత్తం. అంటే ఇది అయితే స్క్రీన్ ప్లే అంతా అలా తిప్పుకునేటట్లు చేశారు. అదే ఆమె ప్లాన్ చేసి నిజంగా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి నిజంగా చేస్తే అసలు వీళ్ళు ఏం చేయలేరు. అదైతే నిజము. అన్ని గొడవలు జరుగుతున్నాయి, నా వల్ల మీకు ఎందుకు ఇంత గొడవలు అని అసలు ఏ ఒక్క మాట అనలేదండి. సైలెంట్గా కూర్చున్నారు ఆమె అసలు. అది నవ్వుకుంటూ వేరే వాళ్ళు అయితే అమ్మో అట్లా ఉండరు. అంటే అందరూ ఒక్కలాగా ఉండాలని ఏం లేదు కదా. సో అట్లాగా చెప్తున్నా. ఆమె ప్లేస్లో వేరొకళ్ళు ఉంటాయి. కానీ అలాంటిది వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు మనకు పనికి వస్తుంది. మనం లోన్లీగా ఉంటాం కదా, అప్పుడు మనకు అలా ఎవరెన్ని మాటలు అన్నా మనము ఒక ఇట్లా ఉండాలి అని మనకు అట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో కానీ ఒకటి తను తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాల్సింది. కాసేపు తింటానని, కాసేపు తినలేదని, కాసేపు తిన్నానని అట్లా చాలా వరకు మనుషుల్ని ఇరిటేట్ అయితే చేశారు. అది ఫన్ కోసం చేశారో అట్లా ఎట్లా చేశారో ఆమెకే తెలియాలి. కానీ ఫన్ అయితే కొంచెం ఉంది. కానీ అంతే అందరికీ కోపం కూడా ఉంది. ఇట్లా చేశారేంటి అని. అట్లాగా ఆమె గురించి ఒక్కొక్కరికి తెలియకుండా ఒకరికి ఫైటింగ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆమె పెట్టిన రచ్చ అంత అయింది. గుడ్డు పెట్టిన రచ్చ 2 గుండుల వల్ల కొట్టుకోవాల్సి వచ్చింది. అట్లా వాళ్ళని అలానేం కాదు, ఊరికి జస్ట్ ఫన్గా అంటున్నా అంతే. అదండి. ఇంకా రాను చూడాలి. ఇంకా కామనర్స్ వాళ్ళకే పడడం లేదు అన్న యూనిటీగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు తెలియకుండా అయితే
కొంచెం చిన్న చిన్న క్లాషెస్ అయితే వస్తున్నాయి. కానీ ఆ క్లాషెస్ అనేది వీళ్ళ దగ్గర బయట పడకుండా చూసుకుంటున్నారు. కానీ ఎంత దూరం ఉండదు. అదంతా ఎవరి వాళ్ళ గేమ్, ఎవరి గేమ్ వాళ్ళది, ఇండివిజువల్ గేమ్ అన్నప్పుడు ఎవరేంటా అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా దానికి ఎంత టైం ఉండదు. ఈరోజు యాంటీగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఇంకో రోజు కలిసి ఉండొచ్చు. ఈరోజు కలిసి ఉన్నారు ఫ్రెండ్స్గా అన్న వాళ్ళు రేపు ఇంకో గేమ్స్ వాళ్ళగా దూరం అవ్వచ్చు. సో ఏమైనా జరగచ్చు, దానికి మనం ఏం చేయలేము. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. నాకైతే ఈ వీక్ అయితే సుమన్ గారు ఎలిమినేట్ అవుతారు అని అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సపోర్టింగ్. థ్యాంక్ యూ చిన్న సబ్స్క్రైబర్స్ని, సారీ చిన్న యూట్యూబర్స్ని పెద్ద మనసు చేసుకొని అందరూ ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, సీ యూ.